యూరియా దొరకకుంటే ఓ 2 రోజులు లైన్లో నిలబడి తెచ్చుకుంటారు. మార్కెట్లో ధాన్యం కొనకుంటే ఓ 4 రోజులు తిరిగి అమ్ముకొస్తారు. మంచి ఇత్తనాల కోసం ఎంత దూరమైనా పోయి వస్తారు. ఏదున్నా ఓ ఆరం లోపట్నే ఓడిపించుకుంటారు రైతులు. ఎందుకంటే వ్యవసాయం పని లాపితే అదని వెళ్ళిపోతే కష్టమాయే మరి. కానీ సెంటర్ గవర్నమెంట్ తోని కొట్లాడుతున్న రైతులు అట్లా కాదు, డిమాండ్లు తీరేదాకా తగ్గేటట్టే లేరు. ఇటు 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు, అటు ఇనుప కంచెలు, సిమెంటు దిబ్బలు, వేల మంది పోలీసులు. ఢిల్లీ శంభు బార్డర్ దగ్గర గిది పరిస్థితి. ఢిల్లీ లోపటికి పోవాలని ఇల్లు, బార్డర్ దాటనియొద్దని ఆళ్ళు గట్టిగానే తన్లాడుతున్నారు. అటుకెళ్లి టియర్ గ్యాస్ కొట్టినా ఇటు రైతులైతే కదులుతలేరు. మీదికెళ్లి డ్రోన్ల నిడిస్తే వీళ్ళు పతంగులతోని అడ్డం పడుతున్నారు. పంటకు మద్దతు ధర ఇస్తానికి ఓ రోజు పార్లమెంట్ మీటింగ్ పెట్టాలి, సపరేట్ చట్టం చేయాలనేది రైతుల డిమాండ్. ఇవాళ పొద్దటి వరకు డెడ్ లైన్ పెడితే అటుకెళ్లి ఏం మతలబడాలే. ఇగేముంది, ముంగట్కి పోతానికి రైతులు రెడీ అయితే రానియకుండా గిట్ల కట్టడి చేస్తున్నారు పోలీసులు. 40 లైన్లల్లా గేట్లు కంచెలు పెట్టిండ్రంటే చూడుర్రి.